హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ కూర అండి. క్యాలీఫ్లవర్ వేసుకుని పువ్వు వేసుకుని చికెన్ కూర వండుకున్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడే వచ్చానండి చర్చి నుంచి. చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. చికెన్లో ఉప్పు, కారం, పసుపు కలుపుకున్నామండి. ఇదిగండి పసుపు, ఉప్పు, కారము వేసుకుని కొంచెం వేసుకున్నామండి. కారం ఈ కడ దీంట్లో వేసుకుని కలుపుకున్నామండి. కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకోవాలండి. ఇదంతా చర్చికి వెళ్ళి వచ్చేదలకి టైం చాలా అయ్యిందండి. ఇవ్వండి ఇట్లా కలుపుకున్నాను. ఇప్పుడు మనం కూర వండుకున్నామండి. పొయ్యి అంటించుకున్నాం, బాండీ పెట్టుకున్నాం, నూనె వేసుకున్నాం, దాల్చిన చెక్క, లవంగాలండి 2, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకండి. కొద్దిగా బాగా వేగనిద్దాం. కొద్దిగా పసుపు అండి, అల్లం పేస్టు, టమాటా అండి. వేగిందండి. ఇప్పుడు మనం చికెన్ ఇవన్నీ కలుపుకున్నాం కదా, వేసుకున్నాం, కలబెట్టుకున్నాం. మూత పెట్టుకున్నాం. చూద్దామండి. ఇంకా ఎగరాలి. ఎగిరినాక కాసిన నీళ్ళు పోసుకున్నాం. మూత పెట్టుకున్నాం. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకున్నామండి. కాసినన్ని నీళ్ళు. కొద్ది ఎక్కువగా ఫ్యామిలీ ఉండే వాళ్ళకి ఇట్లా కలగలిపి వేసుకుంటే కొద్దిగా కూర అయ్యిద్దండి. చాలా బాగుంటుంది కదా. ఇట్లా అయితే చేసుకోవచ్చండి. చేసుకోండి. ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. కలగలుపు చాలా బాగుంటుంది. మూత పెట్టుకున్నాం. చూసుకున్నామండి ఒకసారి. ఇప్పుడు మనము కారం అయితే వేసుకోము, ఉప్పు చూసుకున్నాము చాలిందో లేదో. కొద్దిగా వేసుకున్నామండి ఉప్పు. తిప్పుకున్నాం. మళ్ళీ కొద్దిగా ఎగరనిద్దాం. ఎగిరిందండి. మనం ఇక తీసుకున్నాము. కూర ఉడికింది. కొత్తిమీర జల్లుకున్నాం. ఇప్పుడు కూర దించుకున్నామండి. గిన్నెలోకి తీసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుందండి. ఇట్లా ఒకసారి వండుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి వండుకోండి. ఇలా చేసుకోండి. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టి లైక్ చేయండి. సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందోనండి కూర. బాయ్ అండి.